హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మనందరికి తెలుసు మహేష్ బాబు రాజమౌళి గారితో ఒక మంచి మూవీ చేయబోతున్నారన్న విషయం అందరికీ తెలుసు. అంతేకాదు దానికి సంబంధించి సింహంతో పోల్చి ఆ కాస్టింగ్ సంబంధించినటువంటి హైలైట్స్ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ సినిమాకి ముందే సినిమా రేంజ్ ని, సినిమా యొక్క లెవెల్ ని మహేష్ బాబు ఫ్యాన్స్ కి చెప్తూనే వెళ్తూ ఉన్నాయి. దట్టు రాజమౌళి గారు కూడా సఫారీలు, సింహాలు ఇవన్నీ పెట్టేసి ఆ వీడియోస్ చేస్తూనే ఉన్నారు. దట్టు ఈరోజు రాజమౌళి గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. దాని మీనింగ్ తెలిస్తే నవ్వుకొని చచ్చిపోతారు. బేసికల్ గా రాజమౌళి గారు మూవీ అంటేనే డెఫినెట్ గా యావరేజ్ లో 2 years బ్లాక్ అయిపోతారు ఏ ఆర్టిస్ట్ అయినా. సో ఇప్పుడు మహేష్ బాబు గారి పరిస్థితి కూడా అదే అని చెప్పే విధంగా ఒక సింబాలిక్ గా సింహాన్ని పెట్టి రాజమౌళి గారు సింహం చూస్తూ జస్ట్ టర్న్ అవుతూ పాస్పోర్ట్ ఇలా చూపిస్తూ ఉన్నారు. ఆ పాస్పోర్ట్ చూపిస్తూ ఉండగానే సింహము ఫ్రీగా ఉన్నదానికి ఇలా జైల్లోకి వెళ్ళినట్టుగా ఒక ఇవన్నీ జైలుకి సంబంధించినటువంటి ఆ గేట్ పడిపోతుంది అనమాట. సో దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది, రాజమౌళి గారు సినిమా స్టార్ట్ అయిపోయింది, షూటింగ్స్ జరగబోతూ ఉన్నాయి. సింహం ఎవరు, మహేష్ బాబు గారు లాక్డ్, ఆయన పాస్పోర్ట్స్ కూడా లాగేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకా 2 సంవత్సరాల వరకు ఎవరు ఏమీ చేయలేరు. సో సినిమా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కంప్లీట్ అయ్యే వరకు మహేష్ గారు జైల్లో ఉన్నట్టే అంటూ ఆయన చేసినటువంటి ఆ వీడియో యొక్క సారాంశం అని తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఇప్పటి వరకు రాజమౌళి గారి సినిమాల్లో ఫెయిల్యూర్ అంటూ ఎరగని వ్యక్తి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరన్నా ఉన్నారంటే రాజమౌళి గారే. అండ్ తెలుగు సినిమా ఖ్యాతిని దశ దిశలా ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన గనుడు కూడా రాజమౌళి గారు. ఆ తర్వాతే పాన్ ఇండియాలు, పాన్ వరల్డ్, పాన్ యూనివర్స్, అసలు యూనివర్సల్ స్టార్ ఇలా నేమ్స్ అని రావడానికి కారణం కూడా రాజమౌళి గారు చేసినటువంటి బాహుబలి, ఈగ ఇటువంటి సినిమాలతో మాత్రమే. సో RRR గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆస్కార్ దాకెళ్ళి ఆస్కార్ కొట్టుకొచ్చింది. జేమ్స్ కెమెరూన్ లాంటి పెద్ద పెద్ద డైరెక్టర్స్, క్రిస్టఫర్ నోలన్ లాంటి ఇంకొక పెద్ద పెద్ద డైరెక్టర్స్, వీళ్ళంతా కూడా రాజమౌళి గారిని వర్క్ ని ప్రైజ్ చేయటం మనం చూస్తూనే ఉన్నాం. అటువంటి ఒక రాజమౌళి గారు ప్రతిష్టాత్మకంగా మహేష్ బాబుని ఇలా చూపించాలి, అలా చూపించాలని ఒక తన ఇమాజినేషన్ ఉంటుంది. దాంట్లోకి మహేష్ బాబు గారిని లాక్కొచ్చి పెట్టడానికి ఆయన ఎంత కష్టపడి ఉంటారు. సో నాకు అర్థమవుతుంది ఏంటంటే ఇప్పుడు SSMB 29 మహేష్ బాబు 29వ చిత్రం ఇది. ఈ మూవీ రాజమౌళి గారు మన ఊహలకు అందని రేంజ్ లో చేస్తారు అనేది మాత్రం వాస్తవం. ఇప్పుడు స్క్రిప్ట్ పైన కంప్లీట్ అయిపోయినట్టుంది. కంప్లీట్ గా రాజమౌళి గారు షూటింగ్ కి వెళ్తున్నారు. లైన్ ఈజ్ లాక్డ్ అయిపోయింది. సో వెరీ సూన్, అంటే దగ్గర ఒక 2 సంవత్సరాల్లో మనకి మహేష్ బాబు గారి సూపర్ డూపర్ హిట్ మూవీ, పాన్ యూనివర్స్ మూవీ రిలీజ్ కాబోతుంది. మరోసారి ప్రపంచ వ్యాప్తంగా రికార్డులను కొల్లగొడటానికి ఫ్యాన్స్ అంతా రెడీగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. రాజమౌళి గారికి అండ్ ఎంటైర్ టీమ్ కి పోస్ట్ 360 తరపున వి విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ గ్రేట్ సక్సెస్. Thank you, sir. Thank you so much.